Hi friends. Last వీడియోలో కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్, కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయడం కూడా తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఇయర్ని కంపెనీకి ఎలా అసైన్ చేస్తాం, పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించిన 12 నెలల కాలాన్ని లేదా 12 నెలల్లో జరిగిన ఫినాన్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన దాన్ని ఫిజికల్ ఇయర్ అంటాం. సో ఫిజికల్ ఇయర్లో మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. పోస్టింగ్ పీరియడ్ అంటే ఒక నెల కింద లెక్కలేస్తాం, అంటే 12 పోస్టింగ్ పీరియడ్ అంటే 12 నెలలు. 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే ఆడిటింగ్ చేసినప్పుడు ఏవైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే ఈ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ద్వారా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఆడిటర్ ద్వారా చేయబడుతుంది. ఓకే, సో అసలు ఫిజికల్ ఇయర్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫిజికల్ ఇయర్ని క్రియేట్ చేయడానికి ముందుగా ఎస్పిఆర్ఓలోకి వెళ్దాం. SAP రిఫరెన్స్ ING, ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫినాన్షియల్ గ్లోబ్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్స్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇదైనా క్లిక్ చేయొచ్చు లేదా OB29 అని ఇక్కడ టైప్ చేయొచ్చు. ఓకే, సో న్యూ అడ్రస్ క్లిక్ చేస్తాం. మనం క్రియేట్ చేసిన కంపెనీ పేరు పోలో కాబట్టి ఏదైనా 2 వర్డ్స్ ఇద్దాం. ఇక్కడ 2 వర్డ్స్ మాత్రమే, 2 లెటర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, నేను PL అని ఇస్తున్నాను. సో పోలో FE వేరియంట్. సో ఈ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ కొంత కాలాన్ని క్యాలెండర్ ఇయర్ బేస్ చేసి చేస్తాం. సో మనం చేస్తుంది స్పెషల్ పీరియడ్స్గా ఏప్రిల్ నుంచి మార్చ్ కాబట్టి మనం వేరే ఇస్తాం. ఇవి 12, ఈ నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4. ఇది కొట్టాక సేవ్ కొడతాం. ఓకే, తర్వాత ఇందులో మీకు ఈ పీరియడ్స్ అంటే ఒక ఫోటో కనిపిస్తుంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం. న్యూ అడ్రస్ కొడతాం. ఇక్కడ 1 నుంచి 12 నెలలకి గల మంత్లో వేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, మొదటి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 31. అండ్ ఫిబ్రవరిలో మ్యాక్సిమం 29 కాబట్టి మనం లీప్ ఇయర్ని 12లోకి తీసుకుందాం. 29, మళ్ళీ 31, 30, 31, 30, జూలైలో 31, ఆగస్టులో 31, సెప్టెంబర్లో 30, అక్టోబర్లో 31, నవంబర్లో 30, డిసెంబర్లో 31. సో ఇది మనం ఏప్రిల్ నెలని ఫస్ట్ మంత్గా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని 1 కింద తీసుకుంటాం. ఇది 2, ఇది 3వ నెల కింద, ఇది 4వ నెల కింద, ఇది 5th మంత్ కింద, 6th మంత్ కింద, 7th మంత్ కింద, 8th మంత్ కింద, 9th మంత్ కింద. అండ్ దీన్ని 10వ నెల కింద, 11, 12 ఇలా తీసుకుంటాం. అండ్ ఇయర్ షిఫ్ట్ అంటే దీన్ని -1. అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చుకున్నప్పుడు సంవత్సరం మారుతుంది. అంటే ఇది ప్రజెంట్ ఏప్రిల్ మామూలు లెక్క, ఏప్రిల్ 2017లో మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. మార్చ్కి వచ్చేసరికి అది 2018 అవుతుంది కాబట్టి -1 ఇచ్చి దాన్ని 2017 కింద పరిగణలోకి తీసుకోమని మనం చెప్తున్నాం. రైట్, -1 ఇక్కడ -1 కానీ 1 కానీ 0 ఇస్తాం. ఇదంతా ఒకటి ఇయర్ కాబట్టి. ఓకే, దీన్ని సేవ్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు దీన్ని మనం కంపెనీకి అసైన్ చేస్తాం. కంపెనీకి అసైన్ చేయడానికి కోడ్, లేదా మనం డైరెక్ట్గా ఐఎంజీ పద్ధతిలో చేద్దాం. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇది క్లిక్ చేయొచ్చు, లేదా OB37 ద్వారా కూడా వెళ్ళొచ్చు. పొజిషన్, ఫైండ్ PL పోలో FE వేరియంట్. ఓకే, సేవ్. ఓకే, ఇలా చేయొచ్చు, లేదంటే OB29లోకి వెళ్దామండి. /OB29 స్లాష్ని ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఆల్రెడీ మనం వేరే సెషన్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ మొదటి సెషన్కి వచ్చి ఈ కోడ్ని పరిగణలోకి తీసుకొని చెప్పడానికి స్లాష్ని యూస్ చేస్తాం. సో ఇందులో ఆల్రెడీ ప్రతి కంట్రీకి సంబంధించి ప్రీ డిఫైన్ చేసిన కొన్ని కోడ్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇండియాకి డిఫైన్ చేసింది V3. పొజిషన్లోకి వెళ్దాం. V3 ఏప్రిల్ మార్చ్, చూసారా, 12 పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకుని కావస్తే కంపెనీకి అసైన్ చేసుకోవచ్చు, మనం క్రియేట్ చేసిన కంపెనీ అసైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. ఓకే, సో ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేస్తాం. పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేయడానికి స్టెప్స్ SPRO IMG reference image, financial accounting new, financial year global settings new, ledgers, fiscal year and posting periods, define variants or open posting periods. సో న్యూ ఎంట్రీస్ క్రియేట్ చేస్తాం. వేరియంట్ పోలో అని ఇస్తున్నాను. పోలో పోస్టింగ్ పీరియడ్ అని ఇస్తున్నాను. సేవ్ కొడుతున్నాను. సేవ్. సో ఈ పోస్టింగ్ పీరియడ్ని కూడా కంపెనీకి అసైన్ చేస్తాం అన్నమాట. బ్యాక్ చేస్తాం. సేమ్ పాత్, నెక్స్ట్ లైన్, అసైన్ వేరియంట్స్ టు కంపెనీ కోడ్. పొజిషన్ పోలో, వేరియంట్ కూడా పోలో ఇచ్చాం కదా, పోలో. సేవ్. సో ఇప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ని క్రియేట్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎందుకు వాడతామంటే ఏ నెల నుంచి ఏ నెల వరకు ఒక పీరియడ్ ఓపెన్ అయి ఉండాలి, ఏ నెల నుంచి ఏ నెల క్లోజ్ చేయాలి. అంటే ప్రజెంట్ జనవరి నుంచి ఫిబ్రవరి మంత్ ఓపెన్ చేసి ఉంచుతాం. మనం ప్రజెంట్ జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరిలో ఉన్నాం అనుకుందాం. జనవరి ఫిబ్రవరి మధ్యలో ఉన్న పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే పోస్ట్ అవ్వాలి, మిగిలిన నెలలో పోస్ట్ చేయడానికి వీలుగా ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు నెలల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ నెలలో మాత్రమే పోస్టింగ్స్ అవుతాయి, మిగిలిన నెలలో పోస్ట్ చేయడానికి వీలుగా ఉండదు. ఓకే, దీనికి సంబంధించి టీ కోడ్ OB52 లేదా సేమ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ క్లిక్ చేస్తాం. న్యూ ఎంట్రీస్, వేరియంట్ ఏమిచ్చాం, పోలో.
ఏ అంటే అకౌంట్, దేనికి సంబంధించి ప్లస్ అనేది వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఈ అన్ని అకౌంట్స్ చేయడానికి దీన్ని వ్యాలిడ్ అవుతుంది. లేదా కేవలం అసెట్స్ కోసమే దీన్ని వాడుతున్నామా, కస్టమర్స్ కోసం వాడుతున్నామా, వెండర్ అకౌంట్స్ కోసం వాడుతున్నామా అనేవి ఉంటాయి. మనం అన్ని అకౌంట్స్కి వాడతాం కాబట్టి ప్లస్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ నెల నుంచి, ఫ్రమ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ నుంచి, ఏ సంవత్సరం 2017, 2 పీరియడ్ 12/2017 ప్రిఫరెన్స్. అంటే ఈ ప్రిఫరెన్స్ 2 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనమాట. సో 13/2017 2017 సేవ్. సో ఇందాక చెప్పాను కదా, ఏ మంత్లో పోస్టింగ్ జరగాలని. మనం ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ వరకు మాత్రమే పోస్టింగ్ జరుగుతాయి. మిగిలిన మంత్లో మనం పోస్టింగ్ చేయడానికి వీలుగా ఉండదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇది చేయించాలంటే ఇందులోకి వచ్చి మళ్ళీ మనం చేయించాలన్నమాట. ఓకే, మామూలుగా మనం వాడుతుంది డెమో సర్వర్స్ కాబట్టి మనం 1 నుంచి 12 ఇచ్చేస్తాం. రియల్ టైమ్ సర్వర్స్లో అయితే మాత్రం ఏ నెలకు ఆ నెల మాత్రమే మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటంటే తెలుసుకున్నాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీకి ఎలా అసైన్ చేస్తామో తెలుసుకున్నాం. అలాగే పోస్టింగ్ పీరియడ్స్ని అంటే ఏంటి, పోస్టింగ్ పీరియడ్ని అసైన్ చేయడం, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ని క్రియేట్ చేయడం కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మీతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.